హలో ఫుడీస్, ఈరోజు మన స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఒక గిన్నెలో చికెన్ తీసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసేసి, అలాగే కొద్దిగా ఉప్పు, గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ పసుపు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసేసుకుందాం. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 30 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకొని వేడెక్కేంత వరకు ఉండి అందులో బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అన్నీ ఫ్రై అయిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఒక రెడ్ చిల్లీ వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుందాం. అన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటా తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసి ఒక 30 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. చికెన్ ఎంత బాగా ఉడికితే ముక్క అంత బాగా ఉంటుంది. చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు కొన్ని బాదం పప్పు అండ్ పెరుగు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకుందాం. ఇది కూడా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా మగ్గనిద్దాం. చికెన్ బాగా ఉడుకుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ అలాగే ఆనియన్ క్యూబ్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం బాగా ఉడికించుకున్న చికెన్ని తీసి ఈ ప్యాన్లో వేసుకొని కొద్దిసేపు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకున్నామంటే సింపుల్, ఎంతో రుచికరమైన మన చికెన్ కర్రీ మన స్టైల్లో రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం.